అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తమిళనాడు సరాలో ఇవ్వడానికి సిద్ధంగా సతీష అతను ఎస్సీల సంకేతంలో దానికి పెట్టచ్చు. రాజ్యాంగ సవరణ చేసి కేఫ్ వరకు కూడా అబ్జెక్షన్ చెప్పారు. అందుకొరకే ఎట్లయితే నరేంద్ర మోడీ మరి అంత పార్టీల మీద ఇప్పుడు జేఏసీ పెట్టి ఎట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నదో మరి ఎందుకు దేశంలో కూడా ఎవరితో మీద అడిగిన ఇటు అయితే ఎస్సీ వర్గీకరణ మీద కానీ ఇలా నిజంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎటువంటి దానికి అనుమానం చేస్తున్నారు. ఎందుకు 15 అంటే సర్పంచులు ఎక్కువ ఇప్పుడు ఇంకెవరైనా పదవిలో మిగిలిపోయిన సింగిల్ విండో పోయిండా జగదీష్? ఈ సింగిల్ విండో అధ్యక్షుడు జగ్గు అందరూ వచ్చినట్టు నన్ను ఇచ్చిన వాళ్ళందరూ ఓడరాలే. ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేవలం దేవుని పేరు చెప్పుకొని, హిందుత్వం పేరు చెప్పుకొని ఇవాళ ఓట్లు అడిగిండ్రు. మనం ఇవాళ అడుగుతాం అదే ఏం చేసిండు హిందువులకు. హిందూ మతం పేరు చెప్పుకున్నారు. ఇవాళ అయోధ్యలో రామ మందిర్ కట్టని చెప్పిండ్రు. మనం అదే చెప్తాం. ఇవాళ యాదాద్రి భువనగిరిలో 1000 కోట్ల రూపాయలతోటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టినాం. అట్లా అనేకటువంటి యజ్ఞాలు, యాగాలు ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కూడా యజ్ఞాలు, యాగాలు చేయనటువంటి అంతా కూడా కేసీఆర్ గారు చిత్తచండీ యాగం, గాయత్రి యాగం, ఇంకా చాలా చాలా పేర్లతోటి అనేక పూజలు చేస్తేనే రాష్ట్రం 9.5 ఏళ్లలో ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఉంది తప్ప ఎక్కడ మత కళాలు కానీ, పంచాలు కానీ ఎటువంటి కేసులు లేకుండా అన్ని కులాల ప్రజలు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు 9.5 ఏళ్లలో చూసినాం. ఇవాళ ఇటు భారతీయ జనతా పార్టీ ఇట్లా ఈ రకంగా మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ అయితే మోసం చేయడం లేడు. ఇలా దళితుల మీద, ఇలా దళితుల విషయంలో ఇలా ఎస్సీ రిజర్వేషన్లు అయితే వర్గీకరణ చేసింది. ఇక్కడ కూడా మనకు 2 సామాజిక వర్గాల నాయకులు ఉన్నారు, కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. ఇలా వాళ్ళు కులస్తులు సంతోషంగా లేరు, మాది కులస్తులు సంతోషంగా లేరు. బీసీలకు కూడా అయితే మరి మీకు చూస్తున్నారు, బీసీలకు కూడా 51% సమగ్ర కుటుంబ సర్వేలు వచ్చింది. 51% వస్తే 6 ముస్లిం ఉన్నటువంటి బీసీలు 10% వస్తే 61%. అప్పుడు మరి ఆ రకంగా వస్తే ఇవాళ 46%కి బీసీలకు తగ్గించి 51%ని 46 చేసి 5% తగ్గించి ఇవాళ దాంట్లో ముస్లిం బీసీలను కలిపి మేము చేసింది ఎక్కడ చెప్తా ఉన్నారు. బీసీలో ఉన్నటువంటి 61% జనాభాని కూడా అన్ని కులాలని మోసం చేయడానికి కొరకే ఇవాళ మీరు మన అసెంబ్లీన్నారు చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి అయితే కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో 42% కేవలం బీసీలకే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్ ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మొన్నే చెప్తున్నాడు. మేము రెడీ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ 42% మేము ఇస్తాం, మీరు ఇస్తారంటే ఆల్రెడీ మనం చూపెడదాం. మనం పోయిన 10 ఏళ్లలో స్థానిక సంస్థలలో మనం 60% ఇచ్చాం, వాడు 42% కాదు. మనం అంత చెప్పుకుంటే జనరల్ సీట్లలో కూడా బీసీలు చాలా మంది నిలబడతారు. అట్లా మన పార్టీ అయితే మీరు లెక్క తీస్తే రేపు మండల నాయకులు రేపు కూర్చుని మీరు మాట్లాడుకుంటే జనరల్ సర్పంచ్లలో కూడా బీసీ సర్పంచులు ఉన్నారు, జనరల్ స్థానాలలో కూడా బీసీ సర్పంచ్ గెలుచులు ఉన్నారు. ఆ 42% గొప్ప కాదు, మనం 60% ఇచ్చినామని చెప్పినాం. అందుకే ఈ రకంగా ఎన్ని విషయాలైతే మరి బీసీల పట్ల కేవలం ఇప్పుడు చట్టబద్ధత లేదు, మేము పంపిస్తాం ఢిల్లీకి అంటా ఉన్నారు. మీరు ఒక్కసారి రేపు ఇంకో విషయం, భారతీయ జనతా పార్టీని కూడా దయచేసి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఒక కాంగ్రెస్ పార్టీని బీసీల రిజర్వేషన్లలో
టార్గెట్ అనేది కాదు, భారతీయ జనతా పార్టీ కూడా మనం డిమాండ్ చేస్తాం. నిజంగానే మనకి ఇక్కడ అసెంబ్లీలో మన అదృష్టం, ఎందుకంటే పాపం మరి అక్కడ ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మన స్థానిక శాసనసభ్యుడు ఉండడం, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని చెప్తా ఉన్నాం కదా. రేపు రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో ఏదైతే మరి మన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తారు. పంపించినప్పుడు అయితే 9th షెడ్యూల్లో పెట్టి మరి రాజ్యాంగ సవరణ చేసి మరి ఇలా రిజర్వేషన్ 50% కంటే పెంచాలంటే అది ఎవరు చేయాలా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. కాబట్టి నిజంగానే రాజీవ్ గాంధీ సిద్ధశక్తి నుండి ఇలా మోడల్ రోల్గా బీసీల లెక్కలైతే కులగణన జరిగిందని చెప్తా ఉన్నారో, మరి ఇలా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా మా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని చెప్పి రాహుల్ గాంధీ గారు గొప్పలు చెప్తున్నారు కదా. రేపు రాహుల్ గాంధీని కూడా మరి వీలైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రేపు భారతీయ జనతా పార్టీలో కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. నిజంగానే మీరు ఇక్కడ సిద్ధశక్తి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ మాట్లాడుతున్నాం కదా, రేపు అక్కడ నరేంద్ర మోడీ గారికి చెప్పించి ఇక్కడ నుంచి పంపించినటువంటి బిల్లుని మీరు పెట్టండి. రేపు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి కూడా చిత్తశక్తి ఉంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అందిన తర్వాత 2/3 మెజార్టీ కంటే ఆల్రెడీ ఎక్కువైపోతుంది. కాబట్టి 9th షెడ్యూల్లో తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.